బోడి సలహా. మీనాక్షి ఇద్దరు అన్నల మధ్య గారాబంగా పెరిగిన పిల్ల. ఆ పిల్లకు వయసు వచ్చినప్పటి నుంచి ఆమె అన్నలు ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడసాగారు. వారికి రామాపురానికి చెందిన గుణశేఖరుడు అనేవాడి తమ్ముడు సోమశేఖరుడు నచ్చాడు. మీనాక్షిని సోమశేఖరుడికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆమె అన్నలిద్దరూ వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు. సోమశేఖరుడికి ఏ లోటు లేదు. అతడు అన్ని విధాలా యోగ్యుడు. అతని వ్యాపారం లాభసాటిగా జరుగుతున్నది. అతనికి అతని అన్నకు మంచి ఆస్తిపాస్తులున్నాయి. కాపురానికి వచ్చిన మీనాక్షి అన్ని విషయాల్లోనూ తృప్తిపడింది. కానీ ఇంటి పెత్తనమంతా తన తోటి కోడలిది కావడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. తోటికోడలు తన పట్ల ఎంత ఆదరము ఆప్యాయత చూపినప్పటికీ మీనాక్షికి కావలసినవి అవి కావు. ఆమెకు కావలసింది పెత్తనం. మీనాక్షి తన కోరికను భర్తకు సూటిగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పి చూసింది. సోమశేఖరుడు అర్థం చేసుకొని వాడిలా ఉండిపోయాడు. చివరకు మీనాక్షి పట్టలేక మనం వేరే కాపురం పెడదామండి అనేసింది. సోమశేఖరుడు మొదట నివ్వెరపోయి తర్వాత నన్ను ఆలోచించుకొని అని మీనాక్షితో అన్నాడు. ఇంతలో అతను వ్యాపార నిమిత్తం సోనాపురం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మీనాక్షి దారే కదా, సోనాపురం నుంచి వచ్చేటప్పుడు మా అన్నలను తొంగి చూసి రండి అని అన్నది. సరేనని సోమశేఖరుడు బయలుదేరి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చినాక మీనాక్షి తన అన్నలు ఎలా ఉన్నారని అడిగితే సోమశేఖరుడు మీ అన్నలకేం బాగానే ఉన్నారు, మీ వదినల పద్ధతే ఏమాత్రం బాగాలేదు అన్నాడు. ఏమైంది అన్నది మీనాక్షి. మీ అన్నలను వేరుపడమని మీ వదినలు పోరు పెడుతున్నారట. వాళ్ళకేమో వేరుపడటం ఇష్టం లేదట. ఏం చేయమంటావని నన్ను సలహా అడిగారు అన్నాడు సోమశేఖరుడు. ఏం చెప్పారేమిటి అని మీనాక్షి అడిగింది. మనసులు కలవనప్పుడు వేరుపడటమే మంచిదని చెప్పాను, ఇంకేం చెప్పను అన్నాడు సోమశేఖరుడు. మా బాగా చెప్పారులేండి బోడి సలహా అన్నది మీనాక్షి. తన అన్నలు విడిపోవటం అన్న ఆలోచనే ఆమెకు కడుపులో దేవినట్టు అనిపించింది. ఆమె ముఖం చిట్లించుకొని వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకు మీనాక్షి తాము వేరే కాపురం పెట్టే విషయం భర్తకు జ్ఞాపకం చేస్తూ ఆ విషయం ఏం తేల్చారు అని అడిగింది. తేల్చేదేమున్నది, నువ్వు చెప్పినట్టు చెయ్యదలుచుకోలేదు అన్నాడు సోమశేఖరుడు. దేనికని అని మీనాక్షి గదమాయించి అడిగింది. అది బోడి సలహా గనక అన్నాడు సోమశేఖరుడు. నా సలహా మీకు బోడి సలహా అనిపించిందా అన్నది మీనాక్షి ఎంతో బాధగా. నేను మీ అన్నలకు ఇచ్చినది బోడి సలహా అయితే నువ్వు నాకు ఇస్తున్న సలహా కూడా అదేగా అన్నాడు సోమశేఖరుడు. మీనాక్షికి చెంపదెబ్బ తగిలినట్టయింది. ఆమె మళ్ళీ వేరే కాపురం మాట ఎత్తలేదు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.